ఈ కార్ రేసులో ఛార్జ్షీట్ దాఖలుకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగనుంది ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ A1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా, కేటీఆర్ ఈ కేసు విషయంలో 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే డీఓపీటీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే ఛార్జ్షీట్తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. కేటీఆర్పై విచారణ గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చింది. 54.88 కోట్ల నిధులు దారిమళ్లించినట్టుగా ఆరోపణ చేసింది. 2024లో ఫార్ములా ఈ కార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2024 డిసెంబర్ నెలలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కార్ రేస్ కోసం రూల్స్కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ని కేసులో A1 గా పేర్కొంటే ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ A2 గా, HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకున్నాయి. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఖర్చు భరించాలి. అలాగే కార్ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ను ఏర్పాటు చేయాలి. 2023 ఫిబ్రవరి 11న జరిగిన రేసు కోసం తెలంగాణ పురపాలక శాఖ తరఫున HMDA 12 కోట్లు ఖర్చు చేసింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ భరించింది. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించింది ప్రభుత్వం. అనుమతి లేకుండా 45 నుంచి 55 కోట్ల చెల్లింపులు జరిగాయి. డిసెంబర్ 12, 2024న కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించారు. IPC 409, 120B ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ. డిసెంబర్ 28, 2024న ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 2, 2025న ఐఏఎస్ అరవింద్ కుమార్, జనవరి 3న 2025న బిఎల్ఎన్ రెడ్డి, జనవరి 7న కేటీఆర్ను విచారించింది. జూన్ 2025న ఏసీబీ రెండో దశ విచారణ చేపట్టింది. జూన్ 16న కేటీఆర్ రెండోసారి విచారణకు హాజరయ్యారు. దీనిపై ప్రశ్నలు వేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇచ్చిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతంలో అనేక కేసుల విషయంలో, ఉదాహరణకు కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, అంతకుముందు జరిగిన జగన్ కేసు విషయంలో కానీ జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు అనుమతితో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ కార్ రేస్ కు సంబంధించిన వ్యవహారంలో చాలా సీరియస్ గా ఏసీబీ కోర్టు దర్యాప్తు జరిపింది. 2023లో ఈ ప్రిక్స్ హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన ఒప్పందం జరిగిన తర్వాత నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, నిధులు ఏ విధంగా మళ్లించారు, ఇందులో క్విడ్ ప్రోకో ఎంత ఉంది, ఏ విధంగా దీనికి సంబంధించిన నిధులు కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అమల్లోకి వచ్చిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించింది ఏసీబీ 4 సార్లు కేటీఆర్ ని ఇప్పటికే పిలిచి నోటీసులు ఇచ్చింది. నోటీసు ఇచ్చిన తర్వాత విచారణ జరిపింది. 2022 జనవరి 15న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఈ ప్రిక్స్ నిర్వహణ సంస్థ మధ్య ఒక లెటర్ ఆఫ్ ఇండెంట్ కుదుర్చుకుంది. అంటే లెటర్ ఆఫ్ ఇండెంట్ తో హైదరాబాద్ లో రేస్ నిర్వహణకు ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత 2022 నవంబర్ 19న హైదరాబాద్ లో స్ట్రీట్ సర్క్యూట్ అనే ఒక ఈ కార్ రేస్ నిర్వహించాలి. ఈ స్ట్రీట్ సర్క్యూట్ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఈ కార్ రేస్ జరిగింది. ఇది మొదటిసారి. ఆ తర్వాత రెండవసారి కూడా ఒప్పందానికి నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్న కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్ రేస్ పైన విమర్శలు మొదలయ్యాయి. సుమారు 45 నుంచి 58 కోట్ల వరకు దుర్వినియోగం అయింది. ఇందులో ప్రధానంగా అప్పుడు కేబినెట్ అప్రూవల్ లేకుండా ఈ కార్ రేస్ కి సంబంధించిన నిధుల చెల్లింపు జరిగింది. ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు.
ప్రధానంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులు విడుదల చేయడానికి అవకాశం లేదు. ఆ రోజు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న అతను, అదేవిధంగా ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉండా ఏ విధంగా డబ్బులు ఇచ్చారనే విషయంలోనే దర్యాప్తు జరిగింది. ఆర్థిక విషయాలపైన అనేక అక్రమాలు జరిగాయంటూ 2024 డిసెంబర్ 19న తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదుకు అవకాశం కల్పించింది. ఆ రోజు ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. కేటీఆర్ పైన మొత్తం 55 కోట్ల చెల్లింపుల పైన అనుమానాలు ఉన్నాయి, దీనిపైన విచారణ జరగాలని. 2024 డిసెంబర్ 28న ఆ రోజు మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేటీఆర్ పైన విచారణ కోసం సమన్లు కూడా జారీ చేసింది. ఈ ఒకవైపు ఏసీబీ కేసు, మరొక వైపు ఈడీ కేసు, ఈ రెండు కూడా నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు 2 సార్లు విచారణ జరిగింది. 2025 జనవరి 16న కేటీఆర్ ను ఈడీ విచారణకు పిలిచిన ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేవలం ఏసీబీ కేసులోనే 4 సార్లు హాజరయ్యారు. 2025 నవంబర్ 20న రాష్ట్ర గవర్నర్ కేటీఆర్ పైన పెట్టిన కేసుకు అనుమతి ఇవ్వాలి, కేసు పైన విచారణ కొనసాగించాలా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేసుకోవచ్చు అని కూడా అనుమతి ఇచ్చారు. మొత్తం మీద ఈ కేసు ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, గ్లోబల్ మ్యాప్ లో తెలంగాణను నిలబెట్టడానికి తాము ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగానే 45 నుంచి 55 కోట్ల వరకు చెల్లించామనేది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు అధికారంలో ఉన్న మంత్రి కేటీఆర్ చెబుతూ వచ్చారు. కానీ ఇందులోకి సంబంధించి క్విక్ ప్రోకో జరిగింది. ఏదైతే ఈ కార్ రేస్ కి సంబంధించిన 45 నుంచి 55 కోట్ల చెల్లింపు జరిగా అది క్విక్ ప్రోకో ద్వారా మళ్ళీ కేటీఆర్ కే తిరిగి వచ్చాయి, కేటీఆర్ అనుహాయిలకే తిరిగి వచ్చాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తుంది. దానికి సంబంధించిన ఏసీబీ కేసు నమోదులో కూడా అనేక కీలకమైన ఆధారాలు సంపాదించారు. ఆధారాల అనుగుణంగానే తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గత కొంతకాలం క్రితం ప్రాసిక్యూట్ చేయడానికి, ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళడానికి, అదేవిధంగా ఛార్జ్ షీట్ వేయడానికి గవర్నర్ కు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఏసీబీ తరఫున లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోవడంతో చాలా జాప్యం జరుగుతూ వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా ఈ విషయం ప్రస్తావించారు. ఒకవైపు ప్రభుత్వం ఈ కేసుల విషయంలో తాము ముందుకెళ్తాం, సిబిఐ కేసు కావాలి కాళేశ్వరం మీద అడిగిన బీజేపీ నేతలు ఆ తర్వాత సిబిఐకి అప్పగించిన తర్వాత కాళేశ్వరం కేసు పట్టించుకోలేదు. ఈ కార్ రేస్ లో కేసీఆర్ నిందితుడు, అందులో నిధుల దుర్వినియోగం జరిగింది, అనేక అనుమతులు ఉల్లంఘనలతో 55 కోట్ల వరకు చెల్లించారని తమ ఆరోపణలు ఎదుర్కొని గవర్నర్ అనుమతికి కోరితే ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదంటూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో కూడా ప్రయోగించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాయి, తర్వాత రిజల్ట్ వచ్చింది, అది కాంగ్రెస్ అనుకూలంగా వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నర్ అయితే అనుమతి ఇచ్చారు. ఛార్జ్ షీట్ వేసుకోవడానికి, ఫర్దర్ గా ఆ కేసు ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏసీబీ ముందున్న ఆప్షన్స్ ఏంటిది అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ ఏం చేయబోతుంది? కేటీఆర్ ఈ కార్ రేస్ విషయంలో ఎల్లుండి కనుక ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక వేస్తే, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ముందుంచుతుంది. మొత్తం తమ దగ్గర ఉన్న ఆధారాలు ఇప్పటి వరకు కేటీఆర్ విచారణ, ఆ తర్వాత ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఏ విధంగా నిధులు ఇచ్చారు, ఆర్బీఐ రూల్స్ ని ఏ విధంగా అతిక్రమించారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఇచ్చారన్న అంశానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు, అదేవిధంగా ఈమెయిల్స్, ఈ కార్ రేస్ తో జరిగిన ఈమెయిల్స్, మళ్ళీ ఆ తిరిగి సెల్ కంపెనీలకు ఏమైనా డబ్బులు వచ్చాయా అన్న అంశానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఏసీబీ వద్ద లభించాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఛార్జ్ షీట్ లో పొందుపరిచి A1 గా కేటీఆర్ ఉన్నాడు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, అప్పుడు హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న ఇంకొక అతను కూడా మూడవ ముద్దాయిగా ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఆధారాలు మొత్తం ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది ఆసక్తికరం. అని కోర్టుకు ఈ కేసు ఇంకా విచారణ చేయాల్సి ఉంది, నిందితులు సరైన సమాచారం ఇవ్వలేదు, తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇంకా ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని కోర్టు ముందు తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత తాము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే A1, A2, A3 గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి అరెస్ట్ చేసి కస్టడీలో విచారించవలసి ఉందని కనుక ఒకవేళ ఏసీబీ కోరితే అప్పుడు ఛార్జ్ షీట్ ఆధారంగా కోర్టు తీసుకునే నిర్ణయం పైన అప్పుడు ఆధారపడి ఉంటుంది. కోర్టు కనుక ఇంకా మీరు ఫర్దర్ గా వెళ్ళొచ్చు, కేటీఆర్ ని అరెస్ట్ చేయొచ్చు, ఈ కేసు ఛార్జ్ షీట్ లో ఇంకా రెండవ ఛార్జ్ షీట్ వేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్పుడు అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. అంటే ఈ విషయంలో, కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. కాళేశ్వరం విషయంలో కానీ, కాళేశ్వరంలో కుంగిపోయిన తర్వాత విచారణకు పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత, పీసీ ఘోష్ కమిషన్ వచ్చిన తర్వాత కోర్టుకు పోయి వెసులుబాటు తీసుకున్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోవద్దు, అరెస్టు చేయవద్దని ఒక వెసులుబాటు తీసుకొచ్చారు. ఆ తర్వాత
ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్తో పాటు మరికొంతమంది కూడా వెసులుబాటు దొరికింది. అంటే ఇటువంటి అవకాశాలు లేకుండా ఈ కేసు విషయంలో నేరుగా ముందుకు వెళ్లకుండా ఆచితూచి వివరిస్తుంది. ముందుగా కేటీఆర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ ని విచారణకు పిలిచింది. ఆ తర్వాత A2గా ఉన్న అరవింద్ కుమార్ ని పిలిచింది, A3గా ఉన్న HMDA కార్యదర్శిని పిలిచింది. ఈ ముగ్గురిని పిలిచిన తర్వాత ఉన్న ఆధారాలను వాళ్ళ ముందుంచి వీటికి ఆన్సర్ చెప్పాలని కూడా చాలా సార్లు చాలా కీలకమైన ప్రశ్న ఇచ్చారు. కానీ కేటీఆర్ ముందుంచి కూడా చెప్తున్నారు ఈ కేసులో బలం లేదు, కేవలం ఇది లొట్టపీస్ కేసు, ఇందులో ఆధారాలు లేకుండా తనను పిలిచారు, అడిగారు, అడిగిన ప్రశ్న అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఏమని అడగమంటే అది అడుగుతున్నారు అంటూ కూడా బయటకు వచ్చి వ్యాఖ్యానించిన సందర్భాలుగా ఉన్నాయి. కానీ ఏసీబీ చెబుతున్న అంశానికి సంబంధించి కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. క్రిప్టోకో జరిగింది, ఎన్నికల కోడ్ ఉండగా నిధులు చెల్లించారు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు చెల్లించారు, అసలు ఏ విధంగా చెల్లించారన్న అంశానికి సంబంధించి ఉల్లంఘనలు, దుర్వినియోగం, క్రిప్టోకో ఇవన్నీ కూడా జరిగాయనేది ఏసీబీ ఆరోపిస్తుంది. ఈ ఆధారాలన్నింటినీ షార్ట్ షీట్ రూపొందించి కోర్టులో కనుక పెడితే ఖచ్చితంగా కోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫర్దర్ గా కేసు ప్రొసీడ్ కావాలంటే కోర్టు నిర్ణయం మేరకే తమ యాక్ట్ చేయాలి. ఇందులో రాజకీయ కక్ష సాధింపులు ఏమీ లేవు, కేవలం కోర్టు చెప్పిన దాని ప్రకారమే తాము నడుచుకుంటాం, కోర్టు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే తాము అమలు చేస్తున్నాం అనేది సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి తప్ప అరెస్టులు ఇప్పుడు నేరుగా అరెస్ట్ చేసినా లేదా షార్ట్ షీట్ వేయకుండా చేసినా ఇది అంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేసిన అంటారు. కాబట్టి కోర్టు ఇచ్చే ఆదేశాలను మాత్రమే తమ అమలు చేస్తామన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక స్పాన్ ఉండాలి, దానికి సంబంధించి ఒక వ్యూహం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని భావిస్తుంది. ఆ మేరకే ఈ కార్ రేస్ ని అంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఒకసారి 4 సార్లు పిలిచిన తర్వాత, కేటీఆర్ ని పిలిచి విచారించిన తర్వాత, ఆ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకున్నారు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో. ఎందుకంటే అందులో ఐఏఎస్ అధికారి ఉన్నాడు, డిఓపిటికి రాశారు, కేంద్రం డిఓపిటి నుంచి కూడా అనుమతి రావాల్సింది, ఇప్పుడు గవర్నర్ నుంచి కూడా అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇక ఉపేక్షించకుండా ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్ కు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. December 2nd వీక్ లో షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది. ఈలోగా కేటీఆర్ పైన ఒకవేళ ఎల్లుండి కనుక షార్ట్ షీట్ దాఖలు చేస్తే ఇప్పటికే పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు, షార్ట్ షీట్ కూడా రెడీ ఉంది. ఇప్పటివరకు గవర్నర్ అనుమతి కోసమే ఇంతకాలం ఏసీబీ చూస్తూ వచ్చింది. వెంటనే షార్ట్ షీట్ దాఖలు చేసి ఆ తర్వాత ఇక కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్లాలనేది వ్యూహంగా కనిపిస్తుంది. అది ఏ విధంగా వెళ్తారు, కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, మళ్ళీ చట్టపరంగా ఉన్న వెసులుబాట్లను పరిగణలోకి తీసుకోవడానికి కేటీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైన. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు అని చెప్పాలి. అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించి బిగ్ షాక్ అని చెప్పాలి. గవర్నర్ అనుమతి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఇంకా కొంతకాలం పడుతుందని భావించాం. కానీ హఠాత్తుగా జూబ్లీహిల్స్ ఎన్నికల ఉత్సాహం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడే, బీఆర్ఎస్ లో ఒక నైరాశ్యం ఉన్నప్పుడే ఈ అంశం తెరపైకి వచ్చింది. వెంటనే ఈ కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. All right. Thanks for the updates.